లక్ష్య సాధన దిశగా విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థానానికి ఎదగాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. మధురవాడ పిఎంపాలెంలో శ్రీ వృక్ష విద్యా సంస్థల నూతన ప్రాంగణాన్ని పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. విద్యకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. శ్రీవృక్ష విద్యా సంస్థలు అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన అందిస్తున్నాయి. విద్యారంగంలో విశేష అనుభవం ఉన్న వెంకటరమణ నేతృత్వంలో విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు. అటు ఇంటర్ ఇటు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో సైతం మంచి ఫలితాలు నమోదు చేస్తున్నారు. గత 3 ఏళ్లుగా విశాఖ ద్వారకానగర్లో ఉన్న శ్రీవృక్ష విద్యా సంస్థలు కొత్త ప్రాంగణంలోకి మారాయి. మధురవాడ పిఎంపాలెం క్రికెట్ స్టేడియం సమీపంలో అత్యాధునిక వసతులతో నెలకొల్పిన నూతన ప్రాంగణాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆయనతో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, శాసనమండలి ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు, స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ బాబు, ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎన్ఐఎఫ్ఎస్ అధినేత సునీల్ మహంతి తదితరులు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన, సరస్వతీదేవికి నమస్కరించిన అనంతరం మంత్రి రామ్మోహన్ నాయుడు తరగతి గదులు, ల్యాబ్లను పరిశీలించారు. కళాశాల యాజమాన్యం మంత్రిని ఘనంగా సత్కరించింది. శ్రీవృక్ష విద్యా సంస్థలు కొత్త ప్రాంగణంలోకి రావడం సంతోషదాయకమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. వసతులు, ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులు చక్కగా చదువుకోగలుగుతారని చెప్పారు. ప్రపంచం గుర్తించే విధంగా తెలుగు విద్యార్థులు ఎదగాలని ఆకాంక్షించారు. ఆ ఉద్దేశంతోనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యకు, యువత ఉపాధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. శ్రీవృక్ష జూనియర్ కాలేజీ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి ఉన్నత స్థానాల్లో ఉండాలని ఆకాంక్షించారు. ఎంతమంది వ్యక్తులు రాజకీయంగా కూడా ఒక వేదికమైన కళాలంటే చాలా పెద్ద ప్రోగ్రాంలు అరేంజ్ చేస్తూ ఉంటారు. అటువంటిది ఇలాంటి ఒక కార్యక్రమానికి ఎంతమంది కూడా వచ్చారంటే విద్యకు ఉన్నటువంటి ప్రాధాన్యతతోనే ఎంతమంది కూడా కలిసికట్టుగా వచ్చారని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు గారు, అలాగే విష్ణుకుమార్ రాజు గారు, వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి పిలిచడం జరిగింది. విద్యకి సమాజం, ఈ రోజు ప్రభుత్వం, నాయకులు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో ముఖ్యంగా విద్య అనేటటువంటిది ప్రతి ఒక్కరికి కూడా దారి చూపించి ముందుకు నడిపించేటటువంటి ఆయుధం. మన అందరం కూడా ఆ విద్యతో ఈ రోజు అనేక రంగాల్లో ప్రాధాన్యత సాధించి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోవడానికి ఒక అవకాశం విద్య మనకు కల్పించింది. అలాంటిది మన తెలుగు జాతి రేపు భవిష్యత్తులో కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో శ్రీవృక్ష విద్యా సంస్థలను నూతన ప్రాంగణంలోకి మార్చామని కళాశాల అధినేత వెంకటరమణ తెలిపారు. ఎంపీసీ, బైపీసీతో పాటు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ నీట్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయని చెప్పారు. ఎన్ఐఎస్ఎఫ్ అధినేత సునీల్ మహంతి ఆధ్వర్యంలో మంచి ప్రాంగణంలో కళాశాల ఏర్పాటు చేశామని అన్నారు. విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను అందిస్తామని చెప్పారు. శ్రీవృక్ష విద్యా సంస్థలు మరిన్ని విజయాలు సాధించాలని సునీల్ మహంతి అన్నారు. నేను బాటనీలో పీజీ చేశాను. ఒక 23 ఏళ్ళు కార్పొరేట్ కళాశాలలో పనిచేసినాక కరోనా వచ్చిన తర్వాతను ఒక మంచి విద్యని, ఒత్తిడి లేని విద్యని ఇద్దామనే ఉద్దేశంతో నేను ఒక ట్యూషన్ పాయింట్లా స్టార్ట్ చేశాను. ఒక ఆన్లైన్ ట్యూషన్ సెంటర్. అది కాస్త కోచింగ్ సెంటర్లా మారింది. శ్రీవృక్ష మెడికల్ అకాడమీ అని 2021లో ప్రారంభించాను. ఓన్లీ బైపీసీ లాంగ్ టర్మ్కి మాత్రమే ప్రారంభించాను. ఫస్ట్ ఇయర్ 30 మంది వచ్చారు. 30 మందిలో 15 మంది డాక్టర్లు అయ్యారు. సో నేనేంటంటే ప్రతి ఇద్దరిలో ఒకరు డాక్టర్ అవ్వాలని అనే స్లోగన్తో ఇది స్థాపించడం జరిగింది. ఆ నెక్స్ట్ ఏడాది కూడా 57 మంది వచ్చారు 2022లో. 2023 రిజల్ట్ మనకి 57 మందిలో 23 మంది డాక్టర్లు అయ్యారు. ఆ తర్వాత మా ఊరు ప్రజలంతా, మాది బేసికల్గా శ్రీకాకుళం, మీరు ఎందుకు ఎంపీసీ పెట్టట్లేదంటే జూనియర్ కాలేజ్ తీసుకోవడం జరిగింది. జూనియర్ కాలేజ్ తీసుకొని శ్రీవృక్ష జూనియర్ కాలేజ్ పెట్టడం జరిగింది. దాంట్లో ఎంపీసీ, బైపీసీ 2 గ్రూపులు ఉన్నాయి. ఇప్పుడు
సో ఇప్పుడు 4 ఏళ్ళు పూర్తయిన తర్వాత పెద్ద బిల్డింగ్ తీసుకొని మంచి వసతులు ఇద్దామని, మంచి ల్యాబ్ ఫెసిలిటీ ఇద్దామని, పిల్లలకు మంచి వాతావరణం కల్పించి ఆ వాతావరణంలో చదువుకునే విధంగా చేద్దామని చెప్పేసి సార్ సునీల్ మహంతి గారి ఆధ్వర్యంలో ఈ బిల్డింగ్ కట్టించడం జరిగింది. సారథి బిల్డింగు. సో ఈ బిల్డింగ్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్. ఒక మంచి విద్యను ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది ఇప్పుడు ఇక్కడ పోతున్నమల్లైపాలెంలో. ఎందుకంటే మన మధురవాడ అనేది ఐటీ హబ్బే కాదు, ఫ్యూచర్లో ఎడ్యుకేషనల్ హబ్గా మారబోతోంది అనేది మనం ప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇది పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి అన్నీ కూడా అఫీషియల్గా గవర్నమెంట్ నామ్స్ జరుగుద్ది. మంచి ఎంపీసీ లేదా బైపీసీ చదవాలనే 10th పాస్ అయిన విద్యార్థులకి ఇది ఒక మంచి వేదిక అని చెప్పగలను. ఎందుకు అంటే మనం ఎక్కడా కూడా ఒత్తిడి అనేది ఇవ్వము, ఒత్తిడి లేకుండా విద్యను ఇస్తాం. వృక్ష ఆర్గనైజేషన్ అనేది చాలా చక్కటి ఒక వ్యూహంతో పిల్లల్ని, విద్యార్థుల్ని వాళ్ళకి ఎంతోమంది ఇంజనీర్స్ని, డాక్టర్స్గా తీర్చిదిద్దారు. అదేవిధంగా ఇంకా ఎక్కువ మందిని తీర్చిదిద్దాలి అనే దృక్పథంతో వాళ్ళు ముందుకు వెళ్ళాలని, మంచి అంటే వృక్షం అంటే అది ప్రతి ఒక్కరికి నీడ ఇచ్చేది, ఫలాన్ని ఇచ్చేది, ఆక్సిజన్ ఇచ్చేది. అదేవిధంగా వృక్ష సంస్థ కూడా ఆ విధంగా ఆశ్రయాన్ని కల్పిస్తూ స్టూడెంట్స్కి, విద్యార్థులకి మంచి ఉన్నత శిఖరాలని అందించాలని ఆశిస్తూ వాళ్ళకి ఇది మన కేంద్ర మంత్రి గారు ఇక్కడికి వచ్చి ప్రారంభించడం అనేది చాలా శుభసూచకం, ఆనందదాయకం. ఆయన బ్లెస్సింగ్స్, అందరూ పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ దీంతో ఇది దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ. నేను డాక్టర్ జిపిఆర్ కృష్ణ, ఈ వృక్ష విద్యా సంస్థలకి సలహాదారుణ్ణి. ఈ వృక్ష విద్యా సంస్థలు శ్రీ సునీల్ మహంతి గారి ఆధ్వర్యంలో ఇంత మంచి బిల్డింగ్, ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంత పెద్ద బిల్డింగ్ అంటే ఈ మధురవాడ, పిఎంపాలెం ఈ చుట్టుపక్కల లేని ఎక్కడ చూసినా కూడా ఇంత అందమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంత మంచి అంటే నూతన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ చూడండి, ల్యాబొరేటరీస్ చూడండి, ఇక్కడ స్టూడెంట్స్ తాలూకు అకామిడేషన్ కానీ, ఈ సెల్లార్ ఏరియా కానీ ఎంత మంచి ఏమంటారు ఇంత గొప్పగా అంటే బిల్డింగ్ని ఒక హుందాతనంతో తీసుకొచ్చి పిల్లలకి ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువులు చెప్పాలని, అది కూడా ఒక కేంద్ర మంత్రి, ఒక రాష్ట్ర మండలి విప్, ఒక శాసనసభ్యుల విప్, ఒక 5గురు ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి ఒకే విద్యా ప్రాంగణాన్ని ప్రారంభించారు అంటే అర్థం చేసుకోవచ్చు చదువుకున్న ఇంపార్టెన్స్ ఏంటి, ఫ్యూచర్కి అంటే ఈ ఫ్యూచర్ జనరేషన్కి ఉన్న ఇంపార్టెన్స్ ఈ గవర్నమెంట్ ఎంతగా ఇస్తుందని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీవృక్ష జూనియర్ కాలేజీ ప్రతి ఏటా విజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. మధురవాడ పిఎంపాలెం క్రికెట్ స్టేడియం సమీపంలో నెలకొల్పిన సరికొత్త ప్రాంగణంలో అత్యాధునిక వసతులతో విద్యాబోధన అందించనున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పలువురు శ్రేయోభిలాషులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.